నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, సండే వచ్చిందంటే చాలామంది నాన్ వెజ్ ప్రియులకి ముక్కలేనిదే ముద్ద దిగదు కదండి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఆ లిస్ట్‌లో నేను కూడా ఉన్నానండి. అయితే మనం ఎప్పుడు చేసుకునే గ్రేవీ కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అచ్చం స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా చికెన్ పకోడీని మంచి క్రిస్పీ అండ్ టేస్టీగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాస్త వేడివేడిగా ఈ చికెన్ పకోడీని వేసుకొని వీటిపైన ఈ విధంగా కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని నంచుకోవడానికి కాస్త ఆనియన్ పెట్టుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ ముక్క లోపల మంచి జ్యూసీగా ఉండి పైన ఈ విధంగా క్రిస్పీ లేయర్తో చక్కగా కరకరలాడుతూ మంచి రుచిగా ఉంటుందండి. సో మరి ఇంత కమ్మని రుచిగా ఉండే ఈ చికెన్ పకోడీని నేను ఎలా చేశానో మీరు కూడా ఇక చూద్దురు పదండి. ముందుగా మనము ఒక 1/2 kg చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చికెన్ పీసెస్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వీటిలోకి ఉప్పు కారం అంతా కూడా బాగా పట్టి ఇవి వేగిన తర్వాత మంచి రుచిగా ఉంటాయండి. సో ఈ విధంగా చికెన్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపోని చూసుకొని వేసుకోండి. అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఈ చికెన్ పకోడీ మంచి క్రిస్పీగా అండ్ టేస్టీగా రావడం కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, క్రిస్పీ ఫ్రై మిక్స్ పౌడర్ అని చెప్పేసి ఇది బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. సో ఈ పౌడర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ పౌడర్ లేకపోతే కనుక 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అయినా కానీ లేదా కార్న్ ఫ్లోర్ అయినా కానీ వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా అండ్ 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ధనియాలు జీలకర్ర కాస్త లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసి వేసుకుంటే మన చికెన్ పకోడీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకుని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఫైనల్గా ఒక నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా చక్కగా రసాన్ని స్క్వీజ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకు కూడా ఈ మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి నా వీడియోస్ మీ దాకా త్వరగా రీచ్ అవుతాయండి. సో చూసారు కదా, మ్యారినేషన్ అంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనము దీన్ని చక్కగా మళ్ళీ ఒక్కసారి కలిపేసేసుకొని ఇక నెక్స్ట్ ఆయిల్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియంకి మధ్యలో పెట్టేసేసి ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకూడదండి. ఒక 2-3 మినిట్స్ పాటు వేగనిచ్చాక అప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. మనం వెంటనే కదిపేసామంటే ఈ చికెన్ పీసెస్కి ఉన్న మసాలా కోటింగ్ అంతా కూడా పోతుంది, ప్లస్ ఆయిల్ అంతా కూడా ఖరాబ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఈ చికెన్ పీసెస్ అన్నీ కూడా ఈవెన్గా అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఇలా గరిటెతో కదుపుకుంటూ ఒక 5 or 6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా మంచి కలర్ వస్తాయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ అంతా కూడా ఇదే విధంగా ఆయిల్లోకి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మంచి టేస్టీ క్రిస్పీ అయినటువంటి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా మంచి కమ్మని చికెన్ పకోడీని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదే పకోడీని మనం బయట కొనాలనుకుంటే కనుక చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుంది కదండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీటిని ఫ్రై చేయడానికి వాళ్ళు ఎటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తారో అనేసి అదొక భయం ఉంటుంది కదా మనకి. సో ఇలాంటి భయాలు ఏమీ లేకుండా ఈసారి చికెన్ పకోడీ తినాలనిపించినప్పుడు వెంటనే కాస్త శ్రమ అనుకోకుండా కొద్దిగా చికెన్ తెచ్చేసుకొని మంచిగా మసాలా పట్టించి ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే మనం మన ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని మంచి హెల్తీగా అండ్ టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్గా మనం ఈ చికెన్ పకోడీని ఫ్రై చేసుకొని లాస్ట్లో ఇదే ఆయిల్లో కొన్ని పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక గుప్పెడు కరివేపాకును ఫ్రై చేసుకున్నామంటే వేడిగా మంచి గుమగుమలాడే అద్భుతమైన చికెన్ పకోడీ మనకి రెడీ అయిపోయినట్లేనండి. రసము సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటాయండి. అండ్ పిల్లలకి స్నాక్స్ లాగా చేసి ఇచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే లైక్ వల్లే నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మర్చిపోకుండా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.